కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాది కాలంలోనే తెలంగాణలో 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో 8 నెలల్లోనే ఎందుకింత విధ్వంసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసా లేనే లేదని విమర్శించారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగునీళ్లిచ్చే సోయ అసలే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం, కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలమని కేటీఆర్ విమర్శించారు. ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం ఆగమైపోతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమన్నారు. మొన్న వ్యవసాయానికి కరెంటు కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అని నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.